రాష్ట్ర కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ మరొకసారి నమస్కారం. ఏదైతే ఈరోజు ఏపీఎంసీ 3.0 అజిటేషన్ తర్వాత కార్యాచరణలో భాగంగా 15వ తేదీ రోజు మనము ఏపీసీఎఫ్డబ్ల్యూకు మాస్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చే క్రమంలో ఎస్పీఓ సార్ని, ఎస్ఎన్ఓ మేడం గారిని, తర్వాత మన కమిషనర్ గారితో మనం మాట్లాడడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకు పలానా ఫినాన్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సంబంధంగా కానీ ఎక్కడ కూడా మనకి ఇలా చేస్తామని ఒక హామీ లేకపోవడం వల్ల మనము ఏదైతే అజిటేషన్ స్టార్ట్ చేస్తున్నామో ఈరోజు రేపు అది కంటిన్యూ అవుతుంది యాక్షన్ ప్లాన్ ప్రకారం. సో రాష్ట్ర సిహెచ్ఓస్ అందరూ ఇది ఒక వీడియో చూడండి, ఆల్రెడీ మెసేజ్ కూడా గ్రూప్లో పెడతా ఉన్నారు. సో రేపటి దినం నుంచి మనము ఆన్లైన్ స్టాప్ చేయబోతూ ఉన్నాము. ఆన్లైన్ అంటే ఏందని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సిహెచ్ఓ యాప్, మన ఏబిహెచ్డబ్ల్యూసి యాప్, ఎన్సిడిసిడి సర్వే, స్క్రీనింగు, ఆర్బిఎస్కే స్క్రీనింగు, పిఎంజేఏవై ఏదో కార్డ్స్ సంబంధంగా అవి కూడా చేస్తూ ఉన్నాము. అవి అన్నీ మొత్తము. తర్వాత ఎంఓ యాప్స్ కూడా మనము చేయకూడదు. అలాగని ఏఎన్ఎం యాప్స్ ఏదైనా చేయాలనుకున్నా కూడా ఆన్లైన్ అవి కూడా చేయాల్సిన పరిస్థితి, ఏం చేయాల్సిన పరిస్థితి లేదు. కంప్లీట్గా ఆన్లైన్లు, స్క్రీనింగ్లు, సర్వేలు, ఈ సంజీవినీలు మొత్తం బంద్ చేయబోతూ ఉన్నాము. దయ ఉంచి అందరూ కోఆపరేట్ చేయండి. ఇదే వీడియో ద్వారా మిగతా సిహెచ్ఓఏపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉండా. అమ్మ పులి ప్రేమ్ కుమార్కి కదా, తర్వాత మధు సుధాకర్ గారికి, ఇతర లీడర్లందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీకు మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టినాము, మీరందరూ ముందుకు రండి, కలిసి పోరాడదామని. తర్వాత మీరు ఏదైతే చెప్పి ఉన్నారో 3 రోజుల తర్వాత ఏదైతే లెటర్ ఇచ్చినారో మీరు చెప్పిన దాంట్లో ప్రకారం కార్యాచరణ చేంజ్ చేయాల్సిన పని ఇది. ప్రస్తుతం సిహెచ్ఓలు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ టైంలో లేట్ చేయలేని పరిస్థితి కాబట్టి మేము ముందుకు పోవాల్సి వచ్చింది. ఈ రోజుకి కూడా మేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి మేము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరందరూ అన్ని ఆయా గ్రూపులలో ఉన్నారు, ఒకరినొకరు మాట్లాడుకుందాము. రేపటి దినంలో మీ జిల్లాల్లో కూడా మీరు కాల్ ఇవ్వండి. ఎందుకంటే మీ డిఎంహెచ్ఓ గారికి కూడా మేము ఈమెయిల్ ద్వారా అజిటేషన్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మీకు అది కావాలంటే పెడతామండి. దయవంచి ప్రియాంక మేడం గారికి, తర్వాత రామారావు గారికి, ప్రెసిడెంట్ ఏబిహెచ్డబ్ల్యూసి అసోసియేషను, తర్వాత అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పులి ప్రేమ్ కుమార్ గారికి కూడా మేమైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఏపీఎంసీ తరఫున. మీరందరూ కూడా జాయిన్ అవ్వండి, కలిసి చేద్దాము. ఇక్కడ ఎవరు పేరు కోసం చేయడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యొక్క హక్కుల కోసము, రావాల్సిన బెనిఫిట్స్ కోసము, క్లియర్ చేసుకోవాల్సిన ఇష్యూస్ కోసం మనం ముందుకు పోతూ ఉన్నాము. సో దయ ఉంచి మీరు కూడా ఇవన్నీ పక్కన పెట్టి, ఏమైనా చిన్నవి ఉంటే పక్కన పెట్టి ముందుకు రావాల్సిందిగా. ఆయా జిల్లాల్లో రేపటి దినాన ఏ ఒక్క ఆన్లైన్ ఎవరు కూడా చేయకోకుండా మీరు కూడా